ఎస్సీ కాలనీల్లో గుడులు కట్టడానికి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. 1300 గుడులు షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో మేము టీటీడీ తరపున కడతామని అప్పుడు కొట్టు సత్యనారాయణ గారు ఒక ఆయన ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో కన్వర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, 1300 గుడులు కడతామని. ఓకే, ఇది ఫండమెంటల్గా ఒకటి మర్చిపోయారు. షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో 1300 మీరు గుడులు కాదు కదా, 13,000 గుడులు కట్టినా సరే మీరు మతం మారి హిందూ మతానికి రావడానికి వాళ్ళు వెనకాడతారు. ఎందుకంటే మీరు ఇక్కడ గుడులు కడితే మతం మారి మళ్ళీ హిందూ మతంలోకి రారు. మీరు ఒకే గుడి కట్టి అందరిని అలౌ చేస్తే అదే గుడిలోకి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణుడు అని తేడా లేకుండా మొత్తాన్ని ఒక గుడిలోకి రాణిస్తే అప్పుడు ఏమైనా మతం మారుతారేమో. కానీ షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలోనే ఒక సపరేట్ గుడి కట్టి మళ్ళీ అక్కడ ఒక అంటరానితనాన్ని సృష్టించి ఆ గుడిలోకి పూజారిని వీళ్ళందరూ మీరు ఎప్పుడు బ్రాహ్మణ్సే పూజారులకు ఉంటున్నారు, ఎస్సీ ఎస్టీలు పూజారులకు ఉండలేదని గొడవ చేస్తున్నారని చెప్పి ఒక మాదిగోళ్ళకి మాలోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎస్సీ గుడిలో పూజారులుగా పెట్టడానికి ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్. ఇది ఒక పెద్ద అంటరానితనం అది. ఓకే, ఎస్సీ కాలనీల్లో గుడులు కట్టి అక్కడ మాదిగోళ్ళని పూజారులుగా వేయడానికి ప్రయత్నం చేశారు ఆర్ఎస్ఎస్. 2 పర్పస్లు. ఒకటి ఏంటంటే మమ్మల్ని పూజారులు చేయటం లేదు అని అంటున్నారని దానికోసం కౌంటర్ చేయడానికి ఒకటే. రెండోది, ఈ మాదిగోళ్ళ ఎస్సీ కాలనీలో ఉన్న గుడులకి బ్రాహ్మణులు వచ్చి పూజారిత్వం చెయ్యరు. కాబట్టి పెద్ద అంటరానితనం సృష్టించడానికి ప్రయత్నం జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఇది ఇలానే ఎస్సీ కాలనీల్లో గుడులు కడతామని మరి వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారో మనకైతే తెలియదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మోడీ గారి గవర్నమెంట్కి వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప ఎక్కినాయి. ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని మనకు తెలియదు. ఎస్సీ కాలనీలో పెట్టారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్లియర్గా చెప్పారు. ఏంటంటే మీ గుడుల్ని మతాల్ని మా దగ్గర పెడితే మీరు మతాన్ని విస్తరించలేరు, మీ యొక్క భావజాలం మార్చి మమ్మల్ని మీరు కలుపుకున్న రోజు మతాన్ని విస్తరించగలరు, అంతవరకు మీ హిందూ మతం మాకు వద్దని చెప్పేసి అంబేద్కర్ లాంటి వాడు బయటకు వెళ్ళిపోయాడు. ఓకే, ఏంటంటే ఒక పెద్ద గుడి కట్టి ఒక గ్రామంలోనే ఒకే గుడి కట్టి ఇన్ని గుడులు అవసరంలే, ఒక గ్రామానికి ఒక పెద్ద గుడి కట్టి ఆ గ్రామంలోకి ఎస్సీలని, రెడ్డిల్ని, కమ్మల్ని మొత్తాన్ని అలౌ చేయాలి. దెన్ ఇట్ ఈస్ ఈక్వాలిటీ. ఆ రోజు ఆలోచిస్తారు ఎస్సీ ఎస్టీలు. ఓకే, సరే ఏదో ట్రై చేశారు వాళ్ళు, అది వర్కౌట్ అవ్వలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, మోరోవర్ అక్కడ ఆల్రెడీ ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పక్కన తీసుకొచ్చి గుడులు కట్టారంటే గొడవలు జరుగుతాయి. ఆ మైక్ సౌండ్కి మరి చర్చికి దూరంగా 7 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ ఉండకూడదు అంటారు. ఇదేదో గ్రామంలో ఒక టెంపుల్ కట్టి ఆల్రెడీ చర్చ్ ఉన్న దగ్గర టెంపుల్ కట్టి మా గుడి దగ్గర మీ చర్చ్ ఉండకూడదని లేపేయమన్నారు ఈ ముందు కట్టుకున్న చర్చిని. ఓకే, ఈ గొడవలన్నీ జరుగుతాయి. ఎస్సీ కాలనీలో 1300 గుడులు కట్టడానికి ప్రయత్నం చేసి దానికి డొనేషన్ చేస్తే మేము అంటే అర్థం ఏంటంటే